హాయ్ గైస్, అందరూ బాగున్నారా? నమ్ముతున్నాను. బట్ ఇక్కడ ఒక వెహికల్ వచ్చింది, బండి బోర్కి వచ్చిందని స్పార్క్ ప్లగ్ పోయినాయని చెప్పి చాలా ఫ్రెండ్స్ చెప్తున్నారు. నా బండి వచ్చింది. రండి గైస్, చూద్దాం ఏమైందో చూపెడతాం. మీకు చిన్న ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ ఏందనేది మీకు ఓపెన్ చేసి చూపెడతా. సో ఒక ప్లగ్ మళ్ళీ ఎట్లా వాడాలి, నెక్స్ట్ 2 టైం వాడాలా 3 టైం వాడాలా, దానికి కూడా మీకు సొల్యూషన్ ఇస్తాను. చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి రండి చూద్దాం. గైస్, కస్టమర్ ఇవి 3 బండ్లు పెట్టినాడు. 3 వాడినవే, కొత్తవి కాదు. సో ఇవి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఒక దగ్గర మెకానిక్ షాప్కి వెళ్ళినామంటే ఒక స్పార్క్ ప్లగ్ 80 రూపీస్, 20 రూపీస్ ఛార్జ్, 20 రూపీస్ తీసుకుంటున్నాడు. వీక్లీలో 2 టైం 2 స్పార్క్లు మార్చుతున్నాడు బండి అన్న చెప్పిండు. వీక్లీ 2 మార్చుకుంటే మంత్లీకి 8 ప్లగ్లు వేయాల్సి వస్తుంది, 800. బట్ అవసరం లేదు, ఈ ప్లగ్ మళ్ళీ 2 టైం వాడచ్చు. అది ఎలా చూపెడతా ఫ్రెండ్స్, మీరు రండి. ఇది కూడా కొత్త ఓపెన్ చేసి పెడతా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మెయిన్ కరెంట్ చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ ఇప్పుడితే తెలుస్తుంది ప్లగ్ బాగుందా పోయింది అనేది. తెలియాలంటే మనకు ఫస్ట్ బండి షార్ట్ చేసి చెక్ చేసుకోవాలి. కరెంట్ వస్తుందా, ఎంత వస్తుంది, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఎగ్జిబిషన్ ఆన్ చేసినాను. సరే కిక్ కొడు బ్రో. సో కిక్ కొడుతున్నారు, పవర్ వస్తుందా చెక్ చేసుకోవాలి సార్. సో చాలా బండ్లకి ప్లగ్ షార్ట్ అయిపోయినా కూడా డైరెక్ట్గా మెయిన్ మనం ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే బండి స్పార్క్ ప్లగ్ మ్యాక్సిమం షార్ట్ అయ్యి తక్కువ పోతాయి అన్నమాట. సో అందులోని చాలామంది స్పార్క్ ప్లగ్ మార్చేస్తారు. అవసరం లేదు, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేస్తున్నాను నేను. దీనిలో వచ్చి మెయిన్ డస్ట్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, సాఫ్ చేసుకోవాలి. కార్బన్ సాఫ్ చేయకుండా ఏం చేస్తారంటే కొత్త ప్లగ్ చేస్తారు. సో అవసరం లేకుండా కూడా ప్లగ్ మార్చేస్తున్నారు. మీకు ఇంట్లోనే ఉండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టెక్నిక్ మీకు చూపిస్తా, తెలుసుకోండి మీరు కూడా. ఎందుకంటే అనవసరంగా షాప్ కూడా పోతే వాళ్ళు ప్లగ్లు పోయినాయని, కరెంట్ రావట్లేదని, తర్వాత హెడ్ వాల్స్ పోయినాయని, హెడ్ ఓపెన్ చేయాలి అని చెప్పి ఒక అనవసరంగా 2000, 3000, 4000 బిల్ వేస్తున్నారు. స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే బండి జనరల్గా బోర్కి వస్తే స్పార్క్ ప్లగ్లో వెళ్తుంటాయి, ఎక్కువ పోయిందంటే దానికి మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం చాలామంది స్పార్క్ ప్లగ్ మార్చేస్తారు. పటాపట మార్చేసినప్పుడల్లా 100, 150 రూపాయలు లేబర్ ఛార్జ్ అంటూ స్పార్క్ ప్లగ్ అంటూ 100, 150, 200 తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇది ఇక్కడ బార్డర్లో ఉంటే కార్బన్స్ జామ్ అవుతాయి బండి బోర్కి వస్తే. ఇది పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. బోర్కు బ్లాక్ అయింది కదా, దీన్ని నేను సాఫ్ చేస్తా. చూడండి గైస్, చిన్న దానికి గేర్ వైర్ కూడా పాత ఉంటాయి కదా, అవి తీసుకురా బేటా. థ్యాంక్ యూ బేటా. కొద్ది పెట్రోల్ తీసుకో. సో పాత గేర్ వైర్ ఉంటే వీటి దారిన మనకు ఇది ఏమవుతుందంటే ఈ వైర్లన్నీ ఇట్లా ఓపెన్ చేస్తే చక్కగా లోపల కార్బన్స్ జమ అయితే దానికి చేయడానికి ఈజీగా ఉంటుంది గైస్. చూడండి, ఇలా కార్బన్ జమ అయినాయి. దీన్ని ఓన్లీ ఇట్లా పట్టి దీని ఫేస్ మీద ఇట్లా కొట్టేస్తే కార్బన్ మొత్తము క్లోజ్ అయిపోతుంది, ఫ్రెష్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెష్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా 2 డ్రాపులు పెట్రోల్ వేసినామంటే సాఫ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. చిన్న ట్రిక్, దీన్ని మనం ఫాలో అయిపోతే చాలు. మీరు మెకానిక్ షాప్కి, షోరూమ్కి అక్కడ తీసుకుపోయి సెంటర్ తీసుకుపోయి అవసరమే లేదు, మీరు ఉన్న కాడే తీసుకోవచ్చు గైస్. స్పార్క్ ప్లగ్ సాఫ్ చేస్తున్నా గైస్. బేటా చిరంజీవి తోడా పెట్రోల్ లే బేటా. పెద్ద వెహికల్ కానీ, ఫ్యాషన్ కానీ ఆల్మోస్ట్ ఈ వెహికల్స్కి చక్కగా దే బేటా. ఓకేనా? సో ఈ బండ్లు రోజుకి 2, 3 స్పార్క్ ప్లగ్లు మార్చేస్తే వీక్లీ 200, 300 స్పార్క్ ప్లగ్ అవుతున్నాయి. మళ్ళీ దీన్ని డ్యూటీకి వెళ్తుంటే మధ్యలో ఆగిపోవడము, మీకు డ్యూటీలో డిస్టర్బ్, మళ్ళీ మీ హెడ్ మళ్ళీ మీకు ఎండి తిడతాడు ఎందుకు లేట్ అయిందంటే ఈ బండి ప్రాబ్లం వల్ల. ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి గాయస్. కాబట్టి ఏమి లేదు, మనము చేసే చిన్న ట్రిక్ ఇది. అనవసరంగా ప్లగ్లు మార్చే అవసరం లేదు. కాకపోతే టైం టు టైం సర్వీసింగ్ చేసుకోండి.
ఎదురు చేసుకుంటే ఇంకా బెటరు. వీలైతే మీకు ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో దూరం టైము, సో అప్పుడప్పుడు చూసుకోవాలి, తప్పదు కదా. మనకి రానికి పోనీ వెహికల్ కావాలంటే దాన్ని పాటించాలి మనం. ఓకే గైస్, స్పార్క్ ప్లగ్ ఫిట్ చేసిన, దాని హెడ్ క్యాప్ ఉంటుంది కదా, అడాప్టర్ ఫిట్ చేస్తున్నాను బ్రో. అర్జున్ రెడ్డి కిక్ మారో.